కాళేశ్వరం విచారణ అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు వణుకుతున్నారని తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి అన్నారు. గత 3-4 రోజులుగా ఈ రాష్ట్రంలో కాళేశ్వరం పైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో కేసీఆర్ను విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేంది, అదేవిధంగా హరీష్ రావు అయితేనేది, ఇద్దరు కూడా తోకతగిన పక్షుల్లాగా అరుస్తూనే ఉన్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు దానికి గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ రెండు కూడా మీ ప్రభుత్వ హయాంలోనే మొదలై మీ ప్రభుత్వ హయాంలోనే కూలిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్సీ విచారణ అయితేనేది, శాఖాపరమైన విచారణ అయితేనేది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ ద్వారా చేసినటువంటి విచారణలన్నీ కూడా నాణ్యత లోపం ద్వారానే ఈ ప్రాజెక్టు కూలిందని చెప్పడం ద్వారానే కమిషన్ ఏర్పాటు చేసి దానిపైన విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ దీనికి ఏదో ఈ ప్రపంచంలోనూ ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టును మేము మాత్రమే కట్టామని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మరి కూలిపోవడానికి కారణం ఎంత తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అంటే, కేటీఆర్ అంటే ఒకటోడు కాంగ్రెస్ వాళ్ళేమే బాంబులు పెట్టి కూల్చేస్తున్నామంటే వానికి తెలివి ఉందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. అంటే 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి